స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ గురుభ్యో నమః. క్రిత వారం క్లాసులో మనం తిథిని గురించి పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. సో ఈ వారం క్లాసులో మనం తిథి తర్వాత వచ్చే వారము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు, అందులో వారము రెండవదండి. ఈ వారము అంటే ఏంటి, ఈ వారానికి ఆ పేర్లు ఎలా వచ్చాయి, అదేవిధంగా ఈ వారాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, అదేవిధంగా ఏ వారాల్లో ఏ పనులు మనకి లాభిస్తాయి వంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా వారాలు మనకి 7 అని చెప్పి చిన్నప్పటి నుంచి చదువుకుంటామండి. అది ఇక్కడ 0తో స్టార్ట్ చేస్తున్నానండి. ఆదివారము, 1 సోమవారము, 2 మంగళవారము, 3 బుధవారము, 4 గురువారము, 5 శుక్రవారము, 6 శనివారం. ఇవి 7 రోజులు, 7 వారాలు మన తెలుగు వారాల పేర్లు. అయితే ఇవి ఎలా వచ్చాయి, వీటికి అధిపతులు ఎవరు, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు మనం కూలంకషంగా పరిశీలిద్దాం. ఆకాశంలో చంద్రుడి స్థానంలో సూర్యుడిని, సూర్యుడి ఉన్న స్థానంలో చంద్రుణ్ణి ఉన్నట్టుగా మనం భావించగలిగితే ఆ వచ్చేటువంటి కక్ష్యాక్రమం ఏ విధంగా ఉంటుంది అంటే, మొదట ఎందుకంటే శని చాలా నెమ్మదిగా చలించే గ్రహం, చంద్రుడు చాలా స్పీడ్గా వెళ్ళే గ్రహం. కాబట్టి అక్కడి నుంచి మనం చూసుకుంటే మందగమనం అంటే శని, తర్వాత గురుడు, తర్వాత కుజుడు, తర్వాత రవి, తర్వాత శుక్రుడు, తర్వాత బుధుడు, తర్వాత చంద్రుడు. సో ఈ విధంగా చంద్రుడి దగ్గర సూర్యుడు, సూర్యుడి దగ్గర చంద్రుడు ఉన్నట్టుగా మనం భావించి కక్ష్యాక్రమాన్ని కనుక చూస్తే ఆ క్రమం ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటవుతుందంటే, మనకి ఒక రోజుకి 24 గంటలు. ఈ 24 గంటలని యాక్చువల్గా ఒక రాత్రి ప్లస్ ఒక పగలు, ఈ రెండిటిని కలిపి అహోరాత్రి అంటారు. ఇందులో ఈ మధ్య 2 అక్షరాలని హోరా అంటారు. అంటే ఈ హోరా వేరండి, మనకు వర్గ్ చార్ట్లో వచ్చే D2 హోరా అది వేరు. సో ఈ హోరా ఏంటంటే 24 గంటలకి డివైడెడ్ బై 24 వేస్తే ఒక హోరా అంటే 24. ఒక రోజులో 24 గంటలు ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా 24 హోరాలు కూడా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది అనుకోండి, అంటే 6 నుంచి 7 వరకు 1వ హోర. సపోజ్ శనివారం ఉదయం కనుక మనం తీసుకున్నట్లయితే, శనివారం ఉదయం మొట్టమొదటి హోర శని హోరాతో స్టార్ట్ అవుతుంది. అంటే ఏ దినాధిపతి అయితే వారం స్టార్ట్ అవుతుందో ఆ రోజు యొక్క అధిపతి ఉన్న హోరాతోటి ఆ యొక్క రోజు ప్రారంభమవుతుంది. అంటే శని హోర ఇది మొదటి హోర. తర్వాత 7 నుంచి 8 రెండో హోర. శని తర్వాత ఎవరున్నారండి, ఇక్కడ గురుడు ఉన్నాడు కాబట్టి అది గురు హోర. తర్వాత 8 నుంచి 9 మూడవ హోర కుజ హోర. 9 నుంచి 10 నాలుగవ హోర రవి హోర. 10 నుంచి 11 ఐదవ హోర శుక్ర. 11 నుంచి 12 ఆరవ హోర బుధ హోర. అంటే 6 నుంచి 6 12 గంటలు, ఇక్కడికి 6 హోరాలు ఇలాగ అయ్యాయి అనమాట. సో 12 నుంచి మధ్యాహ్నం 1 గంట 7వ హోర
చంద్రహోర. సో ఇక్కడికి 7 హోరాలు పూర్తయ్యాయండి 1 గంటకి. సో అదే విధంగా 1 గంట నుంచి 2 మళ్ళీ ఈ శనిహోర వస్తుంది. అలాగే 2 నుంచి 3 గురుహోర, 3 నుంచి 4 కుజహోర, 4 నుంచి 5 రవిహోర, 5 నుంచి 6 శుక్రహోర, 6 నుంచి 7 బుధహోర, 7 నుంచి 8 మళ్ళీ చంద్రహోర వస్తుంది. 7 నుంచి 8 చంద్రహోర, తర్వాత మళ్ళీ 8 నుంచి 9 శనిహోర, 9 నుంచి 10 గురుహోర, 10 నుంచి 11 కుజహోర, 11 నుంచి 12 రవిహోర, 12 నుంచి 1 గంట శుక్రహోర, 1 గంట నుంచి 2 బుధహోర, 2 నుంచి 3 చంద్రహోర, మళ్ళీ 3 నుంచి 4 శనిహోర, 4 నుంచి 5 గురుహోర, 5 నుంచి 6 కుజహోర. ఇక్కడతోటి 24 హోరాలు పూర్తయ్యి మరుసటి రోజు ఉదయం మళ్ళీ 6 నుంచి 7 ఈ రవిహోరతో స్టార్ట్ అవుతుంది. అంటే మరుసటి రోజు వచ్చేది ఆదివారం. ఆదివారం ఉదయం మళ్ళీ మొట్టమొదటి హోర రవిహోర. సో ఈ విధంగా 24 హోరాలు 24 గంటలకి ఫిక్స్ చేసినప్పుడు ఒక్కొక్క హోరాకి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహించినప్పుడు మొదటి 24 హోరాలు పూర్తయి 25వ హోర ఏదైతే వస్తుందో అది ఆ గ్రహముతో ఉన్న ఏ పేరైతే ఉందో, అంటే ఇక్కడ మనకి ఆదివారంకి రవి అధిపతి, సోమవారానికి చంద్రుడు అధిపతి, మంగళవారానికి కుజుడు అధిపతి, బుధవారానికి బుధుడు అధిపతి, గురువారానికి గురుడు అధిపతి, శుక్రవారానికి శుక్రుడు అధిపతి, శనివారానికి శని అధిపతి, ఆదివారానికి రవి అధిపతి. కాబట్టి శని హోర 24 హోరాలు పూర్తయిన తర్వాత వచ్చే 25వ హోర రవిహోర కాబట్టి ఆ రోజు ఉదయం ఆదివారము అని చెప్పి ఇలాగా శాస్త్రీయంగా మన యొక్క వారాలకి పేర్లు అనేటువంటివి నిర్ణయించడం జరిగిందండి. సో ఇక్కడ ప్రతి సూర్యోదయానికి మొదలు ఒక్కొక్క గంట కాలం చొప్పున తిరిగి సూర్యోదయం వరకు జరుగుతూ ఉంటుందండి. అందుకని చెప్పి ఇక్కడ పగటి హోరా చక్రము, ఇది రాత్రి హోరా చక్రము ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఆదివారం తీసుకుంటే 6 గంటలకు మొదలైంది అనుకుంటే ఫస్ట్ రవిహోర, దాని తర్వాత శుక్రుడు, బుధుడు, చంద్రుడు, శని, గురుడు ఈ విధంగా వస్తాయండి. వచ్చిన తర్వాత మళ్ళీ 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1 గంట. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఈ వారం. సో ఇలా తీసుకుంటే ఇది పగటు వచ్చే హోరా చక్రము, ఇది రాత్రి వచ్చే హోరా చక్రం. అయితే ఇందులో చంద్రుడు, గురుడు, శుక్రుడు ఏవైతే హోరాలు ఉన్నాయో అవి శుభ ఫలాలను ఇస్తాయి. బుధ, కుజ హోరాలు మధ్య ఫలాలను ఇస్తాయి. అదేవిధంగా రవి, శని, శుక్రుడు హోరాలు, శుక్రుడు కాదండి సూర్యుడు, శని ఈ 2 హోరాలు అధమ ఫలాలు ఇస్తాయి. చంద్రుడు, గురుడు, శుక్ర హోరాల యందు రాహుకాలముగా ఉన్నా కూడా కార్యానుకూలంగా ఉంటుందని చెప్పి శాస్త్రవచనము. అదేవిధంగా క్షీణచంద్రుడు, పాపసహిత బుధుడు వీరిద్దరూ కూడా పాపులు అని తెలియజేస్తోంది. క్షీణచంద్రుడు అంటే అమావాస్యకి 3 రోజులు అటు 3 రోజులు ఇటు ఉండే, అంటే ఇటుపక్క అయితే అష్టమి వరకు తీసుకుంటాము, అటుపక్క అయితే అష్టమి నుంచి అమావాస్య వరకు తీసుకుంటాం. సో అది క్షీణచంద్రుడు. పాప సహిత బుధుడు అంటే బుధుడు సింగిల్ గా ఉంటే శుభగ్రహం, అదే శనితో కానీ కుజుడితో కానీ రవితో కానీ ఉంటే
అంటే పాపులతో ఉంటే పాపత్వాన్ని, శుభులతో ఉంటే శుభత్వాన్ని ఇస్తుందని మనం ముందు బేసిక్స్ క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! సో, అందుకని చెప్పేసి వారిద్దరి తాలూకా హోరాల్లో కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వవు అని చెప్పడం జరిగింది. ఈ హోరాలలో ఎటువంటి పనులు మనం చేసుకుంటే కలిసొస్తాయన్నది ఒకసారి చూద్దామండి. రవి హోర. ఇందులో అధికారులను సంప్రదించడానికి, రాజకీయ, ఉద్యోగ వ్యవహారాలు మొదలగునవి చూడడానికి, వైద్యం, క్రయ విక్రయాలు, కోర్టు లావాదేవీలు, సాహసంతో కూడుకున్న పనులు, విద్యాభ్యాసము, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, రాజకీయ చర్చలు వీటికి రవిహోర అనుకూలంగా ఉంటుందండి. అదేవిధంగా శుక్రహోర శుభకార్యాలు, వాహనాలు కొనుగోళ్లు, సంగీతము, నాట్యం మొదలైనటువంటివి అభ్యాసం చేయడానికి, తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళడానికి, అలాగే పరిమళ ద్రవ్యాలు ఏవైనా మొట్టమొదటిసారిగా వాడడానికి, అదేవిధంగా కొత్తగా చేయించుకున్న బంగారము, వెండి, ఇతర విలాస వస్తువులు కొనుగోలు కానీ లేదా వాటిని ధరించడానికి కానీ, అదేవిధంగా ఈ పెండ్లి చూపులు తదితర పనులకి శుక్రహోర అనుకూలంగా ఉంటుందండి. బుధహోరాలో వ్యాకరణము, గణితము, శిల్పము, వాస్తు అంత టెక్నికల్ సైడ్ అన్నమాట. తదితర శాస్త్రాభ్యాసానికి, జాతక పరిశీలనకి, న్యాయ వ్యవహారాలు ఎందుకంటే బుధుడు మనకి ఈ కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో లిటిగేషన్‌కి దానికి కూడా బుధుడిని ఎక్కువ మనం చూస్తాం కాబట్టి వాటికి, అదేవిధంగా ఏదైనా రాసే పనులు, దస్తావేజులు అలాంటివి. అదేవిధంగా బుధుడు వ్యాపారానికి సంబంధించిన గ్రహం కాబట్టి వ్యాపార ప్రారంభానికి, అదే ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేయాలి అంటే మొదలుపెట్టడానికి పరిశోధనలకి, సాంకేతిక విషయాలు ఎందుకంటే మెర్క్యూరీ రిలేటెడ్ టు టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి దానికి, అదేవిధంగా మీడియేటింగ్ మధ్యవర్తిత్వాలు గట్టా చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ బుధహోర చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక చంద్రహోరకు వస్తే భోజనము, సముద్ర ప్రయాణాలు, నూతన దుస్తులు, నగలు ధరించడము, ఆలయ సందర్శన, దేవతార్చన, స్థలం మార్పు, రాజీ ప్రయత్నాలు, ధాన్యము, పంట ఉత్పత్తులు, దుస్తులు కొనడము, మాతృ సంబంధ వ్యవహారాలు వీటన్నిటికీ కూడా ఈ చంద్రహోర చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శనిహోర శుభకార్యాలకు ఈ శనిహోర అంత అనుకూలం కాదు. మినుములు, ఇనుము, నువ్వులు, తైలము, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, శ్రమతో కూడుకున్న పనులకి, పరామర్శలకు, వాహనాల మరమ్మతులకు ఈ శనిహోర చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ వాహనాల మరమ్మతులకి అంటే చాలా మంది ఏంటంటే మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళి బండి ఇచ్చేస్తే వాళ్ళు 2 రోజుల్లో అయిపోతుందండి అని చెప్పి 10 రోజులు, 15 రోజులు చేస్తారు. అలా కాకుండా మనం ఇచ్చినప్పుడు కనుక ఈ శనిహోరలో చూసుకొని ఇచ్చినట్లయితే అది మనకి కొంచెం తొందరగా రిపేర్ చేసి మనకి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇకపోతే గురుహోర ఆర్థిక వ్యవహారాలకి ఇది అనుకూల సమయము. శుభకార్యాల నిర్వహణ, పెండ్లి చూపులు, వివాహ నిర్ణయము, పుస్తక పఠనము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము, భాషాధ్యయనము, బ్యాంకు లావాదేవీలు ఇది బుధహోరలో కూడా చేసుకోవచ్చండి. గురుహోరలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మెర్క్యూరీ రిలేటెడ్ టు బ్యాంకింగ్, అకౌంటింగ్ కాబట్టి. సో ఆ విధంగా నూతన వస్తు ఆభరణాల కొనుగోలు, తీర్థయాత్రలు, ధార్మిక విషయాలు వీటన్నిటికీ కూడా ఈ గురుహోర చాలా అనుకూలంగా ఉంటుందండి. తర్వాత వచ్చేది కుజహోర ఆఖరిది. కొన్ని విషయాలకు మాత్రమే ఈ కుజహోర అనుకూలంగా ఉంటుందండి. భూ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రికల్, పోలీసుల్ని సంప్రదించడానికి. పోలీసులు ఎందుకు ఇక్కడ మనం మెన్షన్ చేసామంటే కుజుడు రిలేటెడ్ టు అగ్రెసివ్ ఫోర్స్ అంటే ఆర్మీ, పోలీసు వీటన్నిటికీ మిలిటరీ దీని అంతటికీ కూడా కుజుడు హెడ్ కాబట్టి పోలీసులను సంప్రదించడానికి, భూసేకరణ, గృహ నిర్మాణ పనులు మరియు భూ కొలతలు, శస్త్రచికిత్సల విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి బాగా. వైద్యులను సంప్రదించడం తదితర పనులకు కుజహోర అనుకూలం. ఇక్కడ మనం భూ వ్యవహారాలు అన్నాం కదండి. ఈ భూ వ్యవహారాలు అంటే సపోజ్ ఏదైనా ఒక పంట కొత్తగా వేయాలనుకోండి ఆ రోజు, ఎందుకంటే కుజుడు భూమిపుత్రుడు కాబట్టి కుజహోరాలు మంగళవారం నాడు అసలు మామూలుగా మంగళవారం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి మీకు సపోజ్ మీకు ఆ రోజు మంగళవారం పడలేదు, ఏదైనా ఇంట్లో ఒక కొత్తగా ఒక మొక్క నాటాలి లేదా పొలంలోని ఏదైనా నాటాలి, లేదు ఈ శస్త్రచికిత్స అన్నాం కదండి, మనం ఏదైనా ఒక సర్జరీకి వెళ్ళాలి. సో మనకి ఆ రోజు మంగళవారం రాలేదు. మంగళవారం వస్తే మంగళవారంలో ఉదయం 6 గంటలకి, మళ్ళీ 1 గంటకి, మళ్ళీ రాత్రి 8 గంటలకి, మళ్ళీ తెల్లవారు 3 గంటలకి, ఈ విధంగా 4 సార్లు కుజహోర వస్తుందండి. అంటే ప్రతి రోజులోనూ కూడా
ఆ దినాధిపతి తాలూకా హోర 4 సార్లు రిపీట్ అవుతుంది. సో, అందుకని చెప్పి ఒకవేళ మంగళవారం మనకి నప్పలేదనుకోండి, ఇదేదో కాంటిపేట్ పొజిషన్ బుధవారం చేసుకోవాలనుకోండి. సో, బుధవారం నాడు కుజహోర ఎప్పుడుందో చూసుకోండి. బుధవారం నాడు కుజహోర. అది కూడా మంగళవారం నాటి కుజహోర ఇచ్చే ఫలితాన్నే ఇస్తుంది. ఇది ప్రాక్టికల్‌గా నేను సర్జరీస్‌కి చాలా మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్‌గా బయటికి ఆ సర్జరీ నుంచి రావడం జరిగింది. ఎందుకు అంటే కుజుడు రక్తానికి సంబంధించి కూడా ఆయనే అధిపతి కాబట్టి, సో, ఆయన హోరాలో రక్తం చెందడం ఇంకా మంచిదనమాట. అది తొందరగా క్యూర్ అవ్వి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా మనకి ఆ రోజు ఆ హోరా దొరకకపోతే, ఆ రోజులో ఉన్న మనకి కావలసిన హోరా ఏదైతే ఉందో, ఆ హోరాని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా గంట సమయం ఉంటుంది. ఓ సర్జరీకైనా, లేదా ఒక గొయ్యి తవ్వి ఒక మొక్క పాతడానికైనా, లేదా ఎక్కడికైనా బయలుదేరడానికైనా, దేనికైనా సరే ఇంచుమించుగా ఆ గంట సమయంలో మనం స్టార్ట్ చేసుకుంటే, చేసేటప్పుడు మామూలుగా మనం దుర్ముహూర్తము, వర్జ్యము ఇవన్నీ చూసుకుంటాం. అసలు దానికోసమే ముహూర్తం క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇవన్నీ టిప్స్ అన్నమాట. ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. సో, ఇందాక మనం హోరాలో ఏ పనులు చేయాలి అని చెప్పి చూసామండి. అదే విధంగా ఇప్పుడు ఏ వారం రోజు ఏ పని చేస్తే మంచిది? ఎందుకు అంటే మనకి కొన్ని పనులు కొన్ని వారాలకే శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. సో, ఇది కనుక మనకి గుర్తుంటే రేపొద్దున ముహూర్తం పెట్టేటప్పుడు ఈ వారం మనకి పనికొస్తుందా? పనికిరాదా? అన్నది వెంటనే స్ఫురణలోకొస్తుందనమాట. సో, ఆదివారం నాడేంటంటే రాజకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, కోర్టు పనులు, విక్రయ పనులు, విద్యారంభము, సీమంతాలు ఇవన్నీ కూడా మనం ఆదివారం రోజు ముహూర్తం ఇవ్వవచ్చు. అదేవిధంగా సోమవారం నాడు అన్నప్రాసన, కేశఖండన, అక్షరాభ్యాసము, యాత్రలు, బావులు త్రవ్వుటకు. బావులు త్రవ్వుటకు ఎందుకు అంటే జలానికి సంబంధించి ఇది. సోమవారం అధిపతి చంద్రుడు. కాబట్టి అసలు బోరింగ్ కానీ, నుయ్యి కానీ తవ్వేటప్పుడు ఒక ముహూర్త చక్రం ఉంటుందండి. ఆ చక్రాన్ని ఆ నేల మీద వేసి, ఈ నక్షత్రాలను అక్కడ పెట్టినప్పుడు, ఈ జల నక్షత్రం ఎక్కడొచ్చిందో చూసుకొని అక్కడ త్రవ్వడం ద్వారా మనకి నీరు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ప్రతిష్ఠాదులు అంటే ఏదైనా విగ్రహ ప్రతిష్ఠలు అవి సపోజ్ ఇప్పుడు రేపు 22వ తారీఖు అయోధ్యలో మనకి భగవాన్ శ్రీ రాములు వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. సో, అది సోమవారం నాడు వాళ్ళు ముహూర్తం పెట్టారనమాట. అది ప్రతిష్ఠాదులు అంటే విగ్రహ ప్రతిష్టలు ఇలాంటివన్నమాట. ఒకసారి జై శ్రీరామ్. అయోధ్య శ్రీరాముడికి జై శ్రీరామ్. అదేవిధంగా విత్తనాలు చల్లడానికి, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి లేదా అప్లికేషన్స్ పెట్టడానికి, ఉపనయనానికి, గృహారంభానికి వీటన్నిటికీ కూడా సోమవారం నాడు పనికొస్తుంది. ఇకపోతే మంగళవారం శుభకార్యాలకు అంత మంచిది కాదు. కానీ అగ్ని సంబంధమైన పనులు, పొలం దున్నడం, అప్పు తీర్చడం, సాహస కార్యక్రమాలు, ఆయుధ విద్యలకు మంచిది. ఆయుధ విద్యలకు ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు మిలిటరీ ఫోర్స్ అంటే అగ్రెసివ్ ఫోర్సెస్‌కి అధిపతి. మిలిటరీ కానీ, పోలీస్ కానీ ఈ విధంగా. సో, అందుకని చెప్పి ఆయుధ విద్యలకి మంచిది. ఇకపోతే బుధవారం నాడు చూస్తే సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రధారణకి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్ఠాదులకు, హలకర్మకి, విత్తనాలు జల్లడానికి, క్రయానికి, విక్రయానికి, వ్యాపారానికి. ఎందుకంటే బుధుడు. వీటన్నిటికి కూడా బుధుడు అధిపతి కాబట్టి. పనులకు, అప్పు చెయ్యడానికి. ఇందాకలా అప్పు తీర్చడానికి, ఇది అప్పు చెయ్యడానికి. అలాగే ఉద్యోగంలో చేరుటకు. వీటన్నిటికి కూడా బుధవారం నాడు చాలా మంచి రోజు. ఇకపోతే గురువారం. సమస్త శుభకార్యాలకి మంచిది. ఎందుకంటే అసలు గురుబలం లేనిదే ముహూర్తంలో మనం ఏ పని చెయ్యం కాబట్టి. అందుకే గురుడు రవితో అస్తంగతం అయితే దాన్ని మనం గురుమూఢమిగా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలండి. ఇదొక ఇంపార్టెంట్ నోటు. ఈ నిన్న 2 డేస్ బ్యాక్ నాకొక చార్ట్ వచ్చింది. అయితే అందులో శుక్రుడనమాట వక్రంలో ఉన్నారు. వక్రము అంటే ఏంటి అనేది మనం బేసిక్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ముఖ్యంగా ముహూర్తంలో కనుక మనం ముహూర్త ఇస్తున్నప్పుడు శుభగ్రహాలైనటువంటి సహజ శుభగ్రహాలైనటువంటి గురుడు కానీ, శుక్రుడు కానీ అస్తంగతమైతే దాన్ని మనం మౌఢ్యమి లేదా మూఢమి అని పిలుస్తాము. అదే విధంగా ఈ గురుడు కానీ, శుక్రుడు కానీ వక్రంలో ఉన్నప్పుడు కూడా అది రడ్డ యోగము అంటారు. యోగాల్లో ఇదొక మంచిది కాని యోగం. అందుకని చెప్పి దయచేసి చాలామంది ఈ ముహూర్తం పెట్టేస్తున్నారండి.
చూసుకోండి ఒకసారి. శుక్రుడు కానీ, గురుడు కానీ ముహూర్తం మనం ఇచ్చేటప్పుడు ఆ ముహూర్తంలో వారు వక్రంలో లేకుండా దయచేసి గమనించండి. దానివల్ల ఇప్పుడు ఆ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందండి. అసలు 2023 ఆగస్టు 30వ తారీఖు డేటు. అందులో అసలు ముహూర్తం లేదు. ఏ పంచాంగంలో కూడా ముహూర్తం లేదు. బట్ వాళ్ళు ముహూర్తం ఇచ్చేసి మ్యారేజ్ చేసేసారు. సో వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని చెప్పి ముహూర్తం పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని చక్కటి ముహూర్తం ఇద్దామండి. ఒకవేళ ముహూర్తం ఇవ్వడంలో కనుక ఏదైనా దోషం ఉంటే అది ఖచ్చితంగా ఆ దోషాన్ని మనమే అనుభవించాలి. మనం ఇస్తున్నాం. ఎందుకంటే మనల్ని నమ్మి వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయచేసి ముహూర్తం పెట్టేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసి పెట్టండి. సో ఆ రకంగా శుభకార్యాలకి, వివాహ యాత్రాదులకి, నూతన వస్త్ర ఆభరణధారణకు, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ఠాదులు, చెరువులు తవ్వుటకు, పదవి స్వీకారం చేయుటకు వీటన్నిటికీ కూడా గురువారం మంచి రోజు. ఇకపోతే శుక్రవారం వివాహ శుభకార్యాదులకు. ఎందుకు ఫస్ట్ వివాహం ఇచ్చారు అంటే న్యాచురల్ గా మ్యారేజ్ కారకుడు శుక్రుడు. సో శుక్రుడు వివాహానికి సంబంధించిన అధిపతిగా శుక్రవారం నాడు వివాహ శుభకార్యాలు, పంచదశ సంస్కారాలకు, క్రయ విక్రయాది వ్యాపారాలకు. ఈ పంచదశ అంటే 15 సంస్కారాలండి. ఇవి మనకి తర్వాత వస్తాయి. అందులో చెప్పుకుంటాం అనమాట. ఔషధ సేవ. సో శుక్రుడికి సంబంధించి ఏదైనా ఒక మెడిసిన్ కనుక మనం తీసుకోవాలి అంటే 2 రోజుల్లో మనం తీసుకోవచ్చు. మొట్టమొదటిది శుక్రవారం నాడు ట్రై చేయండి. ఒకవేళ ఇది కాకపోతే కనుక మంగళవారంకి వెళ్ళిపోండి. మంగళవారం కుజహోర అది చాలా చక్కగా మళ్ళీ పనిచేస్తుంది. ఔషధ సేవ. స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు, లలిత కళలు అధ్యయనం చేయడం వీటన్నిటికీ కూడా శుక్రవారం చాలా మంచి రోజు. ఇకపోతే ఆఖరిది శని భగవానుడు శనివారం. ఇదేంటంటే ఇనుము, ఉక్కు సంబంధిత పనులు, నూనె వ్యాపారము. ఎందుకంటే శని భగవానుడు ఇనుముకి అధిపతి, అలాగే ఆయిల్కి అధిపతి కాబట్టి స్థిరాస్తుల్ని అమ్మడానికి, ఉద్యోగ స్వీకరణ, గృహారంభం, గృహప్రవేశ ఈ వీటికి మాత్రం ఈ రెండిట్లకి కొంచెం మధ్యమం అండి. కాంటి బట్టయి తప్పదు, ముహూర్తం మంచిది, వారం పర్వాలేదు విడిచిపెడదాము అనుకున్నప్పుడు కొంచెం ఆయనకి చేయాల్సిన శాంతి ఆ వాస్తు పూజలో కానీ, లేదు ఆ గృహారంభంలో చేసే పూజలో కానీ గురువు గారిని కొంచెం ప్లీజ్ చేసుకొని మనం అది మాధ్యమం ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చండి. పోతే వారాన్ని ఏ విధంగా కనుక్కోవాలి? ఇది సాధారణంగా ఎక్కడ ఏ పుస్తకాల్లోని ఎందులోని ఉండదండి. ఇదొక చాలా చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. మీ అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయము 365 రోజుల 5 hours 5 గంటల 48 నిమిషాల 45.3 సెకండ్. ఇది భూమి సూర్యుడి చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45.3 సెకండ్లు. ఇప్పుడు మనం ఈ 5 hours 48 minutes 45.3 సెకండ్స్ కూడా రోజుల్లోకి మార్చుకుందాం. ఎలాగా అంటే ఈ 45.3 డివైడెడ్ బై నిమిషాలు కాబట్టి 60 వేసామనుకోండి. ఇది 0.75 నిమిషాలు వస్తుంది. అంటే 48 ఇది అప్పుడే రాదు. 48.75 నిమిషాలు. ఈ నిమిషాలను మళ్ళీ గంటల్లోకి మార్చుకుంటే అంటే 20 ఇక్కడ కూడా మళ్ళీ నిమిషాలు గంటలోకి మారుస్తున్నాం కాబట్టి 60 వేస్తాం. వేస్తే ఇది 0.8 hours వస్తుందండి.
సో మొత్తం ఇప్పుడు 5 అవర్స్ దాన్ని తీసుకుంటే 5.8 అవర్స్. దీన్ని మళ్ళీ రోజుల్లోకి అంటే 24 వేస్తే 0.2422 వస్తుంది. అంటే టోటల్గా మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 365.2422 డేస్ అనమాట. ఇది మనకు వస్తుంది అనమాట. అంటే ఏం లేదు, ఈ 45 సెకండ్లని 45.3 సెకండ్లని నిమిషాల్లోకి మారిస్తే 0.75 నిమిషాలు, దాన్ని 48 నిమిషాలకు కలిపితే 48.75 నిమిషాలు, దీన్ని మళ్ళీ గంటల్లోకి మారిస్తే అంటే 60 వేస్తాం, మారిస్తే 0.8 అవర్స్. అంటే అప్పుడు ఈ 5 అవర్స్కి 8ని కలిపితే 5.8 అవర్స్. దాన్ని మళ్ళీ రోజుల్లోకి మారిస్తే అంటే డివైడెడ్ బై రోజుకి 24 గంటలు కాబట్టి 24 వేస్తే 0.2422 ఇది వస్తుంది. సో దీన్ని రోజులకు కలిపాం అంటే అప్పుడు ఎంత వచ్చింది మనకి? 365.2422 రోజులు మనకు వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఈ 365 రోజులని ఇలా పక్కన ఉంచి ఈ 0.2422ని ఇంటూ 4 చేసామనుకోండి, ఇంచుమించు 0.88 అంటే సుమారు ఒక రోజు వస్తుందన్నమాట. ఈ ఒక రోజున ఏం చేశారంటే ప్రతి 4 సంవత్సరాలకి ఫిబ్రవరి 28 తర్వాత 1 కలిపి ఫిబ్రవరి 29 లీపు సంవత్సరము అని చెప్పేసి యాడ్ చేయడం జరిగిందనమాట ఒకరోజు. అయితే ఇలాగా ఈ 0.88ని ఇంటూ 100 సంవత్సరాలకి అంటే ఈ 0.2422 ఇంటూ 100 సంవత్సరాలకి, ఎందుకంటే ఒక శతాబ్దం కాబట్టి వేసినప్పుడు 24.22 అంటే 24.22 రోజులు వస్తుందన్నమాట. అంటే 24 అంటే 100 సంవత్సరాల్లో 24 లీప్ సంవత్సరాలు వస్తున్నాయి. కానీ యాక్చువల్గా మనకి 4 సంవత్సరాలకి ఒక లీప్ సంవత్సరం అంటే 100కి అంటే 100 డివైడెడ్ బై 4 అంటే 25 రావాలి. కానీ మనకి ఇక్కడ 24 వచ్చాయి కాబట్టి ఇక్కడ 0.222 ఈ డేస్ మిగిలిపోతున్నాయి. అందుకని చెప్పి దీన్ని మళ్ళీ ప్రతి 100 సంవత్సరాలకి ఒక రోజు కలుపుతారనమాట. అందుకే మీరు ఎప్పుడైనా చెక్ చేసినట్లయితే ఇది ఎలా వస్తుందంటే ఫస్ట్ 400 సంవత్సరాలకి 0, తర్వాత 800 సంవత్సరాలకి 0, తర్వాత 1200 సంవత్సరాలకి 0, తర్వాత 1600 సంవత్సరాలకి 0, తర్వాత 2000 సంవత్సరాలకి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు 1996 లీప్ సంవత్సరం, కానీ 2000 వచ్చినప్పటికీ లీప్ సంవత్సరం అవ్వాలి అంటే ఫిబ్రవరి 29 రోజులు ఉండాలి. కానీ అక్కడ ఫిబ్రవరి 28 రోజులే. ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయిన ఒకటి అక్కడ దాన్ని కలిపేయడం వల్ల ఇవి ఈ ప్రతి 400 సంవత్సరాలకి 0 చేయడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఇది క్యాలిక్యులేషన్. లీప్ సంవత్సరాన్ని ఎలా వచ్చింది, దాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కలపడం జరిగింది అన్నది మనం చూస్తే, ఇకపోతే మనకి కావాల్సింది ఇవాళ 21/1/2024 సంవత్సరం ఏ వారము, ఇది ఇప్పుడు మనం కనిపెట్టాలి. అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, 2024 ఇందులో 2000 సంవత్సరాలు పూర్తయిపోయాయి కాబట్టి ఇది 0. ఈ 0 గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక్కడికి 24. ఈ 24లో జనవరి అంటే 24వ సంవత్సరం పూర్తి అవ్వలేదు కాబట్టి ఆ ఒక సంవత్సరాన్ని తీసేస్తే పూర్తయిన సంవత్సరాలు ఇవి. ఎన్ని? 23. సో ఈ 23 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి? లీప్ సంవత్సరం అంటే 4 కాబట్టి 4 5లు 20, ఇక్కడ 3 శేషం. ఈ 5 గుర్తుపెట్టుకోండి.
సో ఇక్కడ కంప్లీట్ అయినవి 23 సంవత్సరాలు, ఇక్కడ 5 వచ్చింది. ఈ 5 కలిపితే 28. ఈ 28లో మళ్ళీ పూర్తి అయిన వారములు, ఎందుకంటే మనకి వారానికి 7 రోజులు కాబట్టి పూర్తి అయిన వారములు అంటే 7 చేత 7 4 28 0. ఇది 2 అనుకోండి, ఇందాకలో వచ్చిన 0 1 అనుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎలా. ఇకపోతే జనవరి, ఇవాళ ఎన్నో తారీఖు? 21వ తారీఖు. 21లో మళ్ళీ ఎన్ని పూర్తయిన వారాలు అంటే 7 3 21 0. దీన్ని 3 అనుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 0 0, రెండో 0 0, మూడో 0 0, మొత్తం కలిపితే 0. దీన్ని 7 చేత భాగారిస్తే 7 సున్నాలు 0. ఈ 0 ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం చూసారా, 0 అంటే ఆదివారము. సో మనకి వారం కనుక తెలియకపోతే, మన దగ్గర పంచాంగం కానీ క్యాలెండర్ కానీ, అంటే ఇప్పుడంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి అనుకోండి. సో ఇది కనుక మనకి స్టెప్స్ తెలిసినట్లయితే మనం ఈ విధంగా ఈ వారాల్ని తెలుసుకోవచ్చు. అదే చిన్న ఎగ్జాంపుల్ మీ డౌట్ కోసం, రేపు జనవరి 22 ఏ వారం అంటే ఇందాక చూసినట్టు 2000కి 0, 23కి 0, పోతే 22. 22లో పూర్తయిన వారాలు అంటే 7 3 21. ఇక్కడ శేషం 1, ఇది 3 అవుతుంది. ఇది 1, ఇది 2 అంటే 0 + 0 + 1 = 1. దీన్ని 7 చేత చేయగలమా? సో 1 వచ్చింది కాబట్టి 1 అంటే సోమవారము. సో ఇదండి వారం కనుక్కొని పద్ధతి మన ఆస్ట్రాలజికల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా. సో ఈ వారం ఈ క్లాసులో మనం వారములు ఎలా ఏర్పడ్డాయి, ఏ వారం తర్వాత ఏ వారం ఎందుకు వస్తుంది అన్నది హోరా చక్రం ద్వారా తెలుసుకున్నాము. అదేవిధంగా ఏ హోరాలో ఏ పనులు చేయాలో తెలుసుకున్నాము. అదేవిధంగా ఏ రోజుల్లో వారాల్లో ఏ పనులు చేయాలో తెలుసుకున్నాము. అన్నిటికన్నా ముఖ్యమైనది వారాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అన్నది భూమి సూర్యుడి చుట్టూ చేస్తున్న ప్రదక్షిణం ద్వారా వచ్చిన కాలాన్ని అనుసరించి వారాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అన్నది కూడా మనం ఈ క్లాసులో చూడడం జరిగింది. సో ఇది వారం అండి. తర్వాత వీడియోలో మనం నక్షత్రం గురించి చెప్పుకుందాం. అది చాలా పెద్ద సబ్జెక్టు, కనీసం ఒక 5-6 వీడియోలు అవుతుంది. అయినా సరే ఓపికగా మనం చెప్పుకుందాము. సో అంతవరకు సెలవు. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః.